హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు మనం వింటున్న వాక్యాలు, ప్రతిరోజు మనం పొందుకుంటున్న దీవెనలు, ప్రతిరోజు ఈ ఆత్మీయ మన్నా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈరోజు మనకి దేవుడు అందిస్తున్న మన్నా విందామా? ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప భరోసా దేవుడు ఇవ్వబోతున్నాడండి. చదువుదాం. అది మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఎంత భరోసాగా ఉన్నానండి. శత్రువు మనం అనుకుంటాడేమో మనల్ని దోషం చేయించేలాగా, మనం మాట తప్పేలాగా, తప్పు జరిగేలాగా. అవ్వను మోసగించాడు కదా, ఆదాము మోసపోయాడు కదా. ఈరోజు మనము కూడా అపవాది యొక్క తంత్రాల్లో కొన్ని సందర్భాల్లో పడిపోయి వారు లేవలేని స్థితిలో ఉన్నారేమో. కానీ ఇక్కడ భరోసా ఒక వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నా శత్రువా మీరు అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు. నువ్వు అతిశయపడుతున్నావేమో, నేను పడను, ఒకవేళ నేను పడినను నేను మరలా లేస్తున్నాను. చూడండి, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. క్రింద పడిపోయి ఉన్నారా? ఇంక నేను ప్రార్థన చేయలేనిక, నేను వాక్యం చదవలేనిక, నేను మందిరానికి వెళ్ళలేనిక, లేకపోతే ఈ పని నేను చేయలేను అని అనుకుంటున్నారా? కింద పడిపోయారా? అపవాది కుయుక్తులన్నీ కూడా నువ్వు చేయలేవు, నువ్వు పొందుకోలేవు, నువ్వు స్వీకరించలేవు, నువ్వు పనికిరావు అని మాట్లాడుతాడు అపవాది. ఇంకా నువ్వు పరిశుద్ధతకి నువ్వు అర్హుడు కాదు, నువ్వు చేసిన పాపాలు చిన్న చిన్న పాపాలు కాదు, నీకు పడిపోయావు, కూరుకుపోయావు, ఇంక నువ్వు లేవలేవు. వారందరూ ప్రార్థన చూస్తున్నావా? వారందరూ వేరు, నువ్వు వేరు అని మాట్లాడుతున్నాడేమో. అవన్నీ అబద్ధకుడు, అవన్నీ అబద్ధాలు. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను అంధకారంలో నేను ఉన్నప్పటికీ కూడా యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఈరోజు చూడండి, అంధకారం అంటే అంధకారం దేన్ని సూచిస్తుంది? ఒకవేళ మనం చీకట్లో మనం కూర్చున్నాం, అంధకారంలో మనం కూర్చున్నాం, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, మన దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలియదు, లేదా కింద ఏదైనా సర్పం ఉందా, తేళ్ళు వస్తాయో తెలియదు. అంధకారంలో మనం ఉన్నాం అంటే ఏమీ తోచని అగోచరంలో మనం ఉండిపోయాం. అగమ్య గోచరం అంటారు. ఏమీ అర్థం కావట్లేదు నా జీవితంలో. నా బ్రతుకు ఏంటో, దేనికి ఉపయోగపడతానో, నేను సరిగ్గా చదువు రావట్లేదు, సరిగ్గా ఆటలు రావట్లేదు, సరిగ్గా నేను స్పోర్ట్స్లో వెళ్ళలేకపోతున్నాను, సరిగ్గా దేనిలోనూ నేను రానివ్వలేకపోతున్నాను. దేనికి ఉపయోగపడతాను? అందరూ అంటున్నారేమో నువ్వు పనికిరావు, వేస్ట్, ఇంకా నువ్వు పడిపోయావు, నువ్వు భూమికి బరువు అంటున్నారేమో. ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అంధకారంలో ఉన్నప్పటికీ కూడా యెహోవా నీకు వెలుగే ఉన్నాడు, ఆయన నీకు వెలుగును చూపిస్తాడు. ఆయన ఈరోజు పవర్ఫుల్ బిలీవర్గా మనం ఉండాలనుకుంటే పడిపోయావా? నో, మరలా లేవు, మరలా లేచేవాడే, మరలా లేచేవాడే. నీతిమంతుడు 7 మార్ల పైన తిరిగి లేచును. ఎవరో తెలుసా? పవర్ఫుల్ బిలీవర్గా నువ్వు ఉండాలనుకున్నావా? ఎన్నిసార్లు పడినా సరే, పడిన దాన్ని చూడక మరలా లేవడమే, యేసు వైపు చూడడమే, మరలా మన ప్రయాణం మొదలు పెట్టడమే. ఈరోజు ప్రయత్నం చేద్దామా? యేసుని పట్టుకున్నాం, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, మన జీవితాల్లో ఆయన కృప చూపిస్తున్నాడు. అపవాది నవ్వుతాడు, అపవాది అవమానపరుస్తాడు. ఈరోజు ప్రభు తన వాక్యంతో మనం మాట్లాడుతాడు. దేవుడు తన వాక్యంతో మనం సంధిస్తున్నాడు. నువ్వు క్రింద పడినను తిరిగి లెగుస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను లేపుతాను, నీకు వెలుగుగా ఉంటాను అన్నాడు. ఈరోజు ఆ మాట పట్టుకుందామా? మన జీవితాల్లో దేవుని యొక్క వెలుగును మనం పట్టుకున్నప్పుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. పవర్ఫుల్ బిలీవర్గా దేవుడు మమ్మల్ని నిలబడి. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.